హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు కార్ వాషింగ్ సంబంధించిన బిజినెస్ ఎలా చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంది పాయింట్స్. ఒక బిజినెస్ చేయాలంటే మనకి ఏమేమి అవసరం, ఏం రిక్వైర్మెంట్ ఉంది, దాని గురించి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏ విధంగా వెళ్ళాలి. మీరు ఫస్ట్ ల్యాండ్ అడ్వాన్స్ 50,000 to 2 lakhs. ల్యాండ్ అడ్వాన్స్ మ్యాక్సిమం 2 lakhs కన్నా ఎక్కువ వెళ్ళకూడదు, మినిమం 50,000. సివిల్ వర్క్ మినిమం 50,000, మ్యాక్సిమం 2 lakhs. స్ట్రక్చర్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ షెడ్ కావచ్చు, రేకుల షెడ్ కానీ, లేదంటే రూమ్కి సంబంధించిన పైన ఫాల్ సీలింగ్ కానీ ఏదన్నా కావచ్చు. స్ట్రక్చర్ వర్క్ మినిమం 50,000, మ్యాక్సిమం 2 lakhs. ఎలక్ట్రికల్ వర్క్ అండ్ ప్లంబింగ్ వర్క్ రఫ్గా యావరేజ్గా నేను చెప్తున్నాను మీకు. ఇంకా తక్కువ కావచ్చు, కొంచెం అటు ఇటు అవ్వచ్చు. మినిమం 50,000, మ్యాక్సిమం 1 lakh. ఓవరాల్ ఎక్స్ట్రా అమౌంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరు హైడ్రాలిక్ లిఫ్ట్ తీసుకోవచ్చు, లేదంటే కొందరు ఏదో ఒక మన సివిల్ వర్క్లో కానీ, లేదంటే ఏ వర్క్లో కానీ మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓవరాల్గా మనం ప్రతిదానికి ఒక బడ్జెట్ అనుకుంటాం. ఫైనల్గా ఒక యావరేజ్ బడ్జెట్ ఇంకొకరు ఎక్స్ట్రా అమౌంట్ 50,000 to 1 lakh. అంటే ఇప్పుడు మీకు యావరేజ్, మినిమము, మ్యాక్సిమము. మినిమము 2.5 lakhs. ఎక్కడ ల్యాండ్ అడ్వాన్స్, సివిల్ వర్క్, స్ట్రక్చర్ వర్క్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్, ఓవరాల్ ఎక్స్ట్రా అమౌంట్ 2.5 lakhs. టోటల్ ఒక బడ్జెట్, మీకు ఇన్వెస్ట్మెంట్ అయ్యే బడ్జెట్ 2.5 lakhs. మ్యాక్సిమం 7 lakhs. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏమైంది, ఇప్పుడు యావరేజ్గా మీకు జనరల్గా లిఫ్ట్కి వెళ్తారు, లేదా రోబోటిక్ అండర్ బాడీకి వెళ్తారు, దానికి సివిల్ వర్క్ ఎక్కువ పడుతుంది. అందుకనే నేను మినిమం 50,000, మ్యాక్సిమం 2 lakhs పెట్టాను. అంటే మీరు తీసుకునే ప్యాకేజ్ ఎలాంటి ప్యాకేజో తెలియదు. ఇక్కడ చూడండి, వితౌట్ లిఫ్ట్ ప్యాకేజ్ 1 lakh, హై ప్రెషర్ మిషన్, వ్యాక్యూమ్ క్లీనరు, కెమికల్స్, ఫోమ్ గన్స్, క్లాత్స్ అంటే 1 lakh. స్మాల్ బడ్జెట్ ఒక వాటర్ వాష్ ఓపెన్ చేయడానికి. అలాంటప్పుడు మీకు 2 lakhs సివిల్ వర్క్ అవసరం ఉండదు, 50,000 సరిపోతుంది. అందుకని మినిమము, మ్యాక్సిమం మీరు పెట్టాలనుకున్న స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, బటర్ఫ్లై లిఫ్ట్ తీసుకున్నారనుకోండి 3.5 lakhs, కంప్రెషర్, హై ప్రెషర్ మిషన్ మొత్తం అన్ని కలిపి. లేదు అనుకుంటే 3 lakhs నార్మల్ లిఫ్ట్ తీసుకుంటే. లేదు సిజర్ లిఫ్ట్కి వెళ్తే కంప్రెషర్, వితౌట్ కంప్రెషర్ అయితే 2,30,000 అవుతుంది. అంటే రకరకాల ప్యాకేజీలు ఉంటాయి మిషనరీకి సంబంధించింది. మీరు ఆ మిషనరీకి సంబంధించి డిపెండ్ అవుతూ మీరు సివిల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు తీసుకునే ఏరియాని బట్టి కూడా సివిల్ వర్క్ ప్రైసెస్ చేంజ్ అవుతుంది. మీరు తీసుకునే ల్యాండ్, ఆడ ఉండే ప్లేసెస్ని బట్టి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ మెట్రో సిటీస్ కావచ్చు, లేదంటే విజయవాడ, వైజాగ్ ఇలాంటి ఏరియాస్లో ఏంటంటే కొంచెం విజిబిలిటీ బాగుండడం కోసం కొద్దిగా స్ట్రక్చర్ని కొంచెం కాంప్రమైజ్ అవ్వకుండా చేసుకుంటారు. కాబట్టి అందుకని మినిమం 50, మ్యాక్సిమం 1 lakh, అలాగా 50 to 2 lakhs అలా రకరకాల ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మీకు 2.5 lakhs to 7 lakhs అవుతుంది. ఇక్కడ వరకు ఓన్లీ మీకు స్ట్రక్చర్ పరంగా సివిల్ వర్క్, స్ట్రక్చర్, ఎలక్ట్రికల్ వర్క్, ఆయిల్ కానీ, లేదంటే ఇంకా ఎనీ ఎక్స్ట్రా వర్క్. ఇప్పుడు మిషనరీకి వెళ్దాం. మిషనరీ దగ్గరికి వచ్చేతలకే 1 lakh ప్యాకేజ్ ఉంది, 2.3 lakh ప్యాకేజ్. ఇప్పుడు 1 lakh ప్యాకేజ్లో వితౌట్ లిఫ్ట్ 1 lakh ప్యాకేజ్ వస్తుంది, వితౌట్ కంప్రెషరు కానీ లిఫ్ట్ వస్తుంది దీంట్లో. దీనికి 2.3 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, 2,30,000. అలా కాదు, హైడ్రాలిక్ లిఫ్ట్ ఉండాలి, కంప్రెషర్ ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి ఎక్విప్మెంట్ సెటప్ కావాలి అనుకుంటే 3 lakhs. లిఫ్ట్లో మళ్ళీ టాప్ మోడల్ వస్తుంది, బటర్ఫ్లై ర్యాంప్ వస్తుంది. బటర్ఫ్లై లిఫ్ట్ వచ్చింది అనుకోండి, 5 HP కంప్రెషర్ వస్తుంది, అది 3.5 lakhs. రోబోటిక్ అండర్ బాడీ, కొంతమంది లిఫ్ట్కి వెళ్ళరు, రోబోటిక్ అండర్ బాడీకి వెళ్తారు. అది తీసుకున్న 3 lakhsకి వచ్చేస్తుంది. రోబోటిక్ అండర్ బాడీ అది తీసుకున్నా కానీ మీకు 3 lakhsకి వస్తుంది. కొంతమంది రోబోటిక్ అండర్ బాడీ ప్లస్ లిఫ్ట్ పెట్టుకుంటారు, అందుకే ఇక్కడ 5 lakhs ఇచ్చాను. ఇక్కడ క్లియర్గా చూడండి, రోబోటిక్ అండర్ బాడీ
వ్యాక్యూమ్ క్లీనరు, ఫోమ్ గన్స్ 3 lakhs. మీకు లిఫ్ట్ సెటప్ కావాలి అనుకుంటే, హైడ్రాలిక్ లిఫ్ట్ సెటప్ కావాలి అనుకుంటే 5 lakhs మీకు ఎక్స్ట్రా. లేదు ఒక పెద్ద సెటప్ పెట్టాలి, స్టీమ్ మిషన్, లిఫ్ట్, రోబోటిక్ అండర్ బాడీ, 4 పేలు. ఇక్కడ చూడండి, ప్రీమియం విజిబిలిటీ 4 bays, 2-wheeler వాష్ చేసుకోవడానికి ఒకటి, రోబోటిక్ అండర్ బాడీకి 1 bay, లిఫ్ట్కి 1 bay, స్టీమ్ మిషన్కి 1 bay, మొత్తం కలిపి 4 bayలు. అంటే 4 vehicles అట్ ఎ టైం వాష్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్యాకేజీ 7 lakhs to 8 lakhs, 7 to 8 lakhs. ఇది టాప్ మోడల్. ఇది వచ్చి మీకు టాప్ మోడల్ అండి. మీరు ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఈ టాప్ మోడల్కి వెళ్ళినా కానీ ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం 7 lakhs కన్నా ఎక్కువ అవ్వదు. ఇదే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ల్యాండ్ అడ్వాన్స్ హైయెస్ట్ 2 lakhs వేసుకున్నా, సివిల్ వర్క్ 2 lakhs, స్ట్రక్చర్ షెడ్ అలాంటి స్ట్రక్చర్ వర్క్ ఒక 2 lakhs వేసుకున్నా, ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ 1 lakh వేసుకున్నాం. ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎక్స్ట్రా మీరు ఇంకొక 1 lakh వేసుకున్న 7 lakhs కన్నా ఎక్కువ అవ్వదు. మీకు మ్యాక్సిమం 8 lakhs, యావరేజ్ 7 lakhs చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీకు 1 lakh నుంచి 8 lakhs వరకు ప్యాకేజీలు ఉన్నాయి. మీరు తీసుకోవాల్సిన ప్యాకేజ్ ఏందనేది మీరు డిసైడ్ అవ్వండి. 2, ఇక్కడ వరకు మీరు పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రమే నేను చెప్పాను. అంటే జనరల్గా కస్టమర్లు ఎవరైనా కానీ మినిమంలో ఎక్స్పెండిచర్ చేసుకున్నారంటే 2.5 lakhs, ఒక లిఫ్ట్ ఉన్న ప్యాకేజీ వర్క్ చేసుకున్నారనుకోండి 2.3 lakhs, అంటే 2.3 lakhs, ఇది ఒక 2.5 lakhs. అంటే ఓవరాల్గా యావరేజ్గా మీకు ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్. అంటే మినిమం 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక లిఫ్ట్, ఆ సెటప్కి సంబంధించిన వాటర్ వాష్ విజిబిలిటీ మంచిగా ఉంటుంది. లిఫ్ట్ అన్నీ ఉంటాయి, కస్టమర్ వచ్చినా కానీ హ్యాపీగా వస్తాడు, వాష్ చేసుకుని వెళ్తాడు, మంచి విజిబిలిటీ ఉంటుంది. ఇంకా దాని మీద మీ కంఫర్ట్నెస్ని బట్టి మీరు చేసుకునే యాడ్ ఆన్ చేసుకునే దాన్ని బట్టి మెటీరియల్ మీకు ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే రీజన్ మాత్రమే చెప్పాను. దీంట్లో మీరు బిజినెస్ ఎలా చేసుకోవాలి, మీరు బిజినెస్ ఎలా చేసుకొని మీరు ఎలాగ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ల్యాండ్ ఇంపార్టెంట్. ల్యాండ్ విజిబిలిటీ ఉండాలి. మనం తీసుకునే ల్యాండ్ విజిబిలిటీ ఉండాలి, కంఫర్టబుల్ ఉండాలి. లోపలికి వెహికల్ వెళ్ళేటప్పుడు కటింగ్ రేడియేషన్ అంతా నీట్గా ఉండాలి. రోడ్డు దగ్గర మనం వెహికల్ మళ్ళీ రిటర్న్ తీసినా కానీ మళ్ళీ బ్యాక్ సైడ్ వెహికల్ వచ్చి యాక్సిడెంట్ అయ్యే విధంగా ఉండకూడదు. అంటే కంఫర్టబుల్ జోన్లో ఉండాలి. అది మనం ఓవరాల్గా ల్యాండ్ మీరు మాకు చూపించినప్పుడు దాన్ని కంఫర్టబుల్గా ఎలా చేయాలనేది నేను మీకు ప్లానింగ్ ఇస్తాను. ల్యాండ్ మంచి ఏరియాలో ఉండాలి. మినిమం 15 into 15 feet రిక్వైర్మెంట్ ప్లేస్ మినిమం. ఒక లిఫ్ట్ సెటప్ పెట్టాలన్నా, వితౌట్ లిఫ్ట్ సెటప్ పెట్టాలన్నా ఒక ప్లేస్ కావాల్సింది మనకి 15 into 15 ప్లేస్ కంపల్సరీ కావాలి మినిమం. మ్యాక్సిమం మన ఇష్టం, మనకి ఎంత మంచి ల్యాండ్ దొరికితే అంత నీట్గా మనం వాటర్ వాష్ని, స్ట్రక్చర్ని మనం విజిబిలిటీగా మనం చూపించగలం. మనం దాన్ని రెడీ చేసి కస్టమర్కి మంచి విజిబిలిటీగా మనం వాటర్ వాష్ని రెడీ చేసుకోగలం. ఒకవేళ ఇన్ కేస్ మీరు రోబోటిక్ అండర్ బాడీకి వెళ్ళారు, రోబోటిక్ అండర్ బాడీకి వెళ్తే 15 into 25 feet కావాలి మినిమం. మ్యాక్సిమం ఇంకా దాని మీద ఎలా ఉంటే మనం అంత కంఫర్టబుల్గా మీకు డిజైన్ ఇస్తాను నేను. ఓకే, ఈ రెండు కలిపిగానైతే 30 into 30 feet, అంటే రోబోటిక్ అండర్ బాడీ అండ్ లిఫ్ట్ ఈ రెండు పెట్టుకుంటాను అనుకుంటే ల్యాండ్ మినిమం 30 into 30 కావాలి. ఓకే, థర్టీ ఇంటూ 30 కావాలి. ఆ రెండు పెట్టుకోవాలి అనుకుంటే మీరు. ఇప్పుడు జనరల్ బిజినెస్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు బిజినెస్ మనం ఎలా చేసుకోవాలి, మనకి ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుంది, ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు వస్తుంది, 2 మీద పెట్టు లేదా 1 మీద పెట్టు, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది ఏందనేది దాని గురించి మనం చూద్దాం. రెంట్ 5,000 to 30,000, అంటే మనకి ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి 5,000లోనూ దొరుకుతుంది, 30,000 వరకు మనం పెట్టుకోవచ్చు. ఇంకంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. ఒకటిలో ఉన్నా, ఒకటిలో పెట్ట. కెమికల్ మనం రెంట్ ల్యాండ్ రెంట్ మ్యాక్సిమము 5,000 నుంచి 30,000 వరకు మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కెమికల్స్ యావరేజ్గా 5,000 నుంచి 10,000 వరకు అవుతుంది. 5,000 ఎందుకు 10,000 ఎందుకు అనొచ్చు.
రెగ్యులర్ కెమికల్స్ తీసుకుంటే క్లాత్లు, కెమికల్స్, మ్యాట్లు మీకు యావరేజ్గా 5,000 అవుతుంది. లేదు కొంచెం బ్రాండెడ్ ప్రీమియం కెమికల్స్ యూజ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే నేను 10,000 ఇచ్చాను. ఇంకొక విషయం, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ బిజినెస్ కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు, అప్పుడు ఆటోమేటిక్గా కెమికల్ ఎక్కువ అవుతుంది. అందుకనే యావరేజ్ 5,000 కన్నా తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. యావరేజ్ 5,000 to 10,000 కెమికల్స్. తర్వాత వచ్చి కరెంట్ బిల్ వచ్చి మినిమం 3,000, మ్యాక్సిమం 10,000. ఏరియాని బట్టి డిపెండ్ ఉంటుంది, స్టేట్ని బట్టి. రెండు వచ్చి మనకున్న పవరు, మనం యూజ్ చేస్తున్న మనకున్న వెహికల్స్, డైలీ ఎన్ని వెహికల్స్ వస్తుందో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సింగిల్ ఫేస్ అయితే కొద్దిగా పవర్ కరెంట్ బిల్ కొంచెం ఎక్కువ వస్తుంది, 3 ఫేస్ అయితే కొద్దిగా రీజనబుల్ వస్తుంది. అయినా కానీ మన బిజినెస్ని బట్టి, బిజినెస్ మనకు వచ్చే వెహికల్స్ని బట్టి మనకి కరెంట్ బిల్ అనేది డిసైడ్ అవుతుంది. అందుకనే యావరేజ్గా 3,000 నుంచి 10,000 ఇచ్చాను. వర్కర్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ పాయింట్ పెట్టాను చూడండి, రెంట్ మీరు మ్యాక్సిమం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అందుకే ఇక్కడ మీకు పాయింట్ అవుట్ చేసి పెట్టాను. రెండు వచ్చి వర్కర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వర్కర్స్ చాలా ఇంపార్టెంట్. మీరు వర్కర్స్ వల్ల వాటర్ వాష్లు కూడా క్లోజ్ చేస్తారు, కానీ మన దగ్గర వర్కర్స్ ఉంటారు, వర్కర్స్ మేము సప్లై చేస్తాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ప్రాబ్లం ఏం లేదు, మీరు వాటర్ వాష్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర మనం వర్కర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇండియా లెవెల్లో ఏ ఒక్క పర్సన్ కాడ వర్కర్స్ని ప్రొవైడ్ చేయడు, ఓన్లీ జగదీష్ మాత్రమే వర్కర్స్ని ప్రొవైడ్ చేస్తాడు. ఇంకా ఏ కంపెనీలో మీకు వాటర్ వాష్ సంబంధించిన వర్కర్స్ని ప్రొవైడ్ చేయరు. మేమే అమౌంట్ ఎక్స్ట్రా తీసుకోం. వాళ్ళకి కావాల్సిన, ఇక్కడికి రావడానికి వాళ్ళకి ఎంత ఎక్స్పెండిచర్ అయితే అవుతుందో ఆ టికెట్స్ అమౌంట్, అవి ఫుడ్ అమౌంట్, వాటి వరకే తీసుకుంటాం. ఇది నేను మీకు ఎందుకు చేస్తున్నాను అంటే, ఒక కస్టమరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంతమంది అయినా రెడీగా ఉంటారు, ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటాయి, చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ పెడతారు. కానీ దాన్ని రన్ చేయాలి. ఓనర్ వచ్చి షర్ట్ ఇప్పేసి, లేదంటే చినిగిపోయిన షర్ట్ వేసుకొని తవ్వగలడా, లేదంటే బండి కడగలేడు. అతను ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయగలడు. వర్కర్స్ చేయాలి ఆ పని. వర్కర్స్ ఈరోజు వస్తారో రేపు రారు. లోకల్ వాళ్ళు అంతే, చాలా తలనొప్పి లోకల్ వాళ్ళతో. పండుగలు పుట్టినప్పుడే హాలిడేస్ పెడతారు. అలాంటప్పుడు వర్కర్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాటర్ వాష్ క్లోజ్ చేసేస్తుంటారు. వాళ్ళ బాధను చూసే నేను యూపీ, బీహార్ నుంచి నేను వర్కర్స్ని తెప్పించి ఇస్తున్నాను. ఒక వర్కర్ గ్రూప్ని మెయింటైన్ చేస్తున్నాను లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి. నా దగ్గర వర్కర్స్ తీసుకొని ఏపీ, తెలంగాణ స్టేట్లో వర్కర్స్తో రన్ అవుతున్న కస్టమర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ కావాలన్నా మీకు నేను ఇస్తాను. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వర్కర్స్ మినిమమ్ 2 పర్సన్స్, మ్యాక్సిమం 4 పర్సన్స్ మన వాటర్ వాష్కి మినిమం కావాల్సిన పర్సన్స్. అంటే 20,000 యావరేజ్, 20-25 కూడా అవ్వచ్చు, కానీ యావరేజ్ 20,000 to 50,000. అంటే 2 to 4 వర్కర్స్. 2 వర్కర్స్ అయితే 20,000, 4 వర్కర్స్ అయితే 50,000 యావరేజ్ మీకు చెప్తున్నాను. ఓవరాల్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ జనరల్గా మనకి ఇంకా తెలియకుండా అయినా ఎక్స్పెండిచర్స్ అవి ఇవి అవ్వచ్చు. జనరల్గా ఇప్పుడు ఒక సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, నెట్ ఉంటుంది, ఒక 500 ఖర్చు అవుతుంది. అలాంటివి చాలా ఉంటాయి. అందుకే యావరేజ్గా ఒక 5,000 వేసాను. మ్యాక్సిమం 10,000. బిజినెస్ ఎక్కువ ఉంది అనుకోండి, వర్కర్లకి టీ తెప్పించడం ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఓవరాల్గా ఇంకొక 2-3 వేలు ఎక్స్ట్రా అవుతుంది. అందుకనే ఓవరాల్గా 5,000 to 10,000 యావరేజ్ వేసాను. ఇప్పుడు ఇదంతా ఎక్స్పెండిచర్ చెప్పాను, బాగానే ఉంది. ఈ ఎక్స్పెండిచర్ ఎంత వాల్యుబుల్కి ఈ ఎక్స్పెండిచర్ వస్తుందో తెలుసా మీకు? అది ఇంపార్టెంట్ పాయింట్. డైలీ బిజినెస్ మినిమం 3,000, మ్యాక్సిమం 10,000. మినిమం 3,000. ఓవరాల్గా ఒక 8 వెహికల్స్, అంటే ఒక 5 వెహికల్స్, 5 బైకులు, 5 కార్లు వచ్చినా కానీ యావరేజ్గా 3,000 బిజినెస్ అయిపోద్ది. ఓకేనా? ఓవరాల్గా చెప్తున్నాను, ఒక 7 వెహికల్స్, 7 కార్స్, ఒక 7-8 బైకులు వచ్చినా కానీ 3,000 బిజినెస్ యావరేజ్ అవుతుంది. కొంతమందికి 2,500 కూడా అవుతుంది, 2,000 కూడా అవుతుంది. కొన్ని విలేజెస్లో 7,000, 5,000 కూడా అవుతుంది. కానీ యావరేజ్ నేను 3,000 వేసాను మినిమం. మ్యాక్సిమం 10,000 రఫ్గా. ఓకే, 30 డేస్కి ఎంత అవుతుంది? 90,000 అవుతుంది. 30 డేస్కి 90,000 అవుతుంది. యావరేజ్గా 10,000 జరిగింది అనుకోండి, మీకు 3 lakhs. ఓకే, 30 డేస్కి యావరేజ్ 3 lakhs. ఇప్పుడు మీకు అమౌంట్ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చూడండి, 5,000, 5,000, 3,000, 13,000 ప్లస్ 20,000, 13 ప్లస్ 20, 33,000, ఒక 5,000,
38,000. ఓకే, ఎక్స్పెండిచర్ మినిమమ్ 38,000. అంటే ఓవరాల్గా మీరు రఫ్గా మీరు క్యాల్కులేషన్ చేసిన 30,000, 40, 50, 1 lakh, 1,10,000. ఓకే, యావరేజ్ బిజినెస్ జరిగిందనుకోండి, మీకు అయ్యే ఎక్స్పెండిచర్ 38,000. బాగా బిజినెస్ అయిందనుకోండి 1,10,000 మీ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది రఫ్ ఎక్స్పెండిచరే. కొంచెం ఎక్కువ గడు కావచ్చు, కొంచెం తక్కువ గడు కావచ్చు. కొద్దిగా ఎక్కువే అవుతుంది, తక్కువ కాదు. మినిమంలో మ్యాక్సిమంలోకి వచ్చేతలకే యావరేజ్గా అది కూడా అలాగే ఉంటుంది. అంటే 38,000 అంటే 40,000. ఇప్పుడు మీకు 30 డేస్కి 3,000 లెక్కన ఎంత వస్తుంది? 90,000 వస్తుంది. అదే 10,000 యావరేజ్గా జరిగింది అనుకోండి 3 lakhs వస్తుంది. మీ ఎక్స్పెండిచర్ ఎంత? 1,10,000. మీ ప్రాఫిట్ ఎంత? 2 lakh. యావరేజ్గా 1,90,000 మీ ఎక్స్పెండిచర్. మీకు వచ్చే మార్జిన్ 1,90,000. దీంట్లోకి వచ్చేతలకే యావరేజ్ బిజినెస్లో కూడా మీకు 50,000 మార్జిన్ ఉంటుంది. ఒక 40,000 ఎక్స్పెండిచర్ పైన 50,000 మార్జిన్ ఉంటుంది మీకు. ఓకే, 50,000 మీకు 100% మార్జిన్ ఉంటుంది. ఈ యావరేజ్ 3,000 కదా, మీరు రబ్బింగ్ చేస్తారు, టెఫ్లాన్ వెహికల్స్ చేస్తారు, ఇంటీరియర్ వెహికల్స్ చేస్తారు. మీకు యావరేజ్ 3,000 బిజినెస్ జరుగుతుంటే మీకు ఇలాంటి అండర్ చాసి కోటింగ్ ఇలాంటి వర్క్లు వచ్చినప్పుడు అండర్ చాసి కోటింగ్కి 1,500 నుంచి 2,500 వరకు ఏరియాని బట్టి ఛార్జ్ చేస్తారు. మీకు ఏ ఎక్స్పెండిచర్ ఎంత? 500 రూపీస్. కెమికల్ ఖర్చు 500 రూపీస్. మీకు ఇప్పుడు 1,000 రూపీస్ దాంట్లో మార్జిన్ ఉంటుంది. ఇంటీరియర్ క్లీనర్ 500 రూపీస్ ఎక్స్పెండిచర్, దానికి కూడా 1,500 to 2,000, దాంట్లో కూడా ఒక 1,500 మార్జిన్ ఉంటుంది. రబ్బింగ్ ఒక 500 నుంచి 1,000 వరకు ఎక్స్పెండిచర్ అవుతుంది, దాంట్లో కూడా ఒక 2,000 మార్జిన్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు డీటెయిలింగ్ వర్క్స్ కానీ, ఇంటీరియర్ వర్క్స్ కానీ, లేదంటే ఎక్స్టీరియర్స్ వర్క్లు కానీ ఏమన్నా కొన్ని వర్క్లు వచ్చినప్పుడు మంత్లీ ఒక 10 వెహికల్స్ వచ్చినా 10 వెహికల్స్కి యావరేజ్గా అంటే 10 వెహికల్స్కి 2,000 లెక్కన వేసుకున్న యావరేజ్గా 20,000 ఎక్స్ట్రా వస్తుంది. 100% వస్తుంది. కొంతమందికి 20, 30, 40, 30 వెహికల్స్ కూడా చేస్తారు. కానీ నేను ఓవరాల్గా యావరేజ్గా చెప్తున్నాను. అవన్నీ ఎక్స్ట్రా అమౌంట్. ఆ లాభం, ఆ బెనిఫిట్ అనేది మీకు సపరేట్. మీకు ఒక వాటర్ వాష్ పెట్టేటప్పుడు మీకు అయ్యే ఎక్స్పెండిచర్ మినిమం 40,000, మ్యాక్సిమం 1,10,000 బిజినెస్ని బట్టి. 90,000 యావరేజ్ బిజినెస్కి 40,000 అవుతుంది. 3 lakhs బిజినెస్కి మీకు 1,10,000 అవుతుంది. వరస్ట్ పీరియడ్లో మీరు బిజినెస్ చేసినా కానీ మీకు ఒక 40,000 to 50,000 మార్జిన్ 100% ఉంటుంది. కొంతమంది వాళ్ళే వర్కర్గా పనిచేసుకొని, ఓనర్ కాకుండా వర్కర్గా ఉండి కష్టపడి పైకి వచ్చి వాళ్ళే వాటర్ వాష్ పెట్టుకొని పనిచేస్తారు. నాకు తెలిసిన కస్టమర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక 2 వర్కర్లను పెట్టుకుంటారు. డైలీ 7,000 బిజినెస్, 5,000, 6,000, 7,000 బిజినెస్ చేస్తారు. ముగ్గురు వర్కర్లను పెట్టుకుంటారు. వాళ్ళకి ఓవరాల్గా 3 lakhsలో 1 lakh ఎక్స్పెండిచర్, 1 lakh లోపలే ఉంటుంది ఎక్స్పెండిచర్. 2 lakhs వాళ్ళు మార్జిన్ ఉంటుంది. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, కష్టపడతారు. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఒక వాటర్ వాష్కు సంబంధించిన సెటప్, దానికి సంబంధించిన ఇన్కమ్, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్, ఇది ఓవరాల్ బడ్జెట్ ప్లానింగ్. ఈ ప్లానింగ్తో మీరు వెళ్ళారంటే 100% సక్సెస్ అవుతారు. ఓకే, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్న ఎక్విప్మెంట్స్ నా నెంబర్కి కాల్ చేయండి. ప్రో క్లీన్ మిషన్స్. ఓకే, నా పేరు జగదీష్. నా నెంబర్ 9876541938. మా ఆఫీసులు హైదరాబాదు, విశాఖపట్నం. ఇంకొక నెంబర్, ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా మీకు ఇంకొక నెంబర్ ఇస్తాను, దానికి కూడా కాల్ చేయొచ్చు ఎప్పుడైనా కానీ మీరు.
ఆఫీస్ మేడం నెంబరు 9866029485. నా నెంబర్ వచ్చి 9876541938. వాటర్ వాష్ సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదు మీరు ఎవరన్నా మెటీరియల్ సప్లై చేసి మోసపోయారంటే, మీకు ఏదైనా సర్వీస్ కావాలన్నా నాకు కాల్ చేయండి. నా టీము వైజాగ్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఓకే, మీకు హైదరాబాద్, వైజాగ్ ఎక్కడైనా పర్లేదు, ఏపీ తెలంగాణలో ఏ డిస్టిక్లో అయినా పర్లేదు, ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, ఏ కంప్లైంట్ ఉన్నా నాకు కాల్ చేయండి. 1 డే లేట్ అయినా మీకు సర్వీస్ చేస్తాను. నా కస్టమర్లకైతే 1 డే కూడా లేట్ చేయను. ఓకే.